వల్లభనేని వంశీ కేసులో దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏపీసీఐడి ఏర్పాటు చేసింది అంటున్నారు. సో వంశీ గారి ఫోన్ దొరికితే చాలా డీటెయిల్స్ ఇంకా బయటకు వస్తాయని చెప్పి ఇప్పుడు గాలిస్తున్నారు వంశీ గారి ఇంట్లో మొబైల్ కోసం అని అంటున్నారు. మరోపక్క ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో పక్కా సాక్ష్యాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మొన్న మధ్య కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఫోన్లో కూడా కీలక డేటా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఏమైనా సంచలన విషయాలు బయటికి రావచ్చు అంటారా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు మా కస్టడీకి ఇవ్వండి, మాకు దర్యాప్తుకి ఇంకా అవసరం ఉన్నది, ఇతన్ని అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలి అని కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేస్తే న్యాయమూర్తి దానికి అంగీకరిస్తే పోలీస్ కస్టడీకి ఇస్తారు. పోలీస్ కస్టడీకి ఇచ్చే సమయంలో కూడా పోలీసులు మీరు అతన్ని ఒంటరిగా ప్రశ్నించుకోండి అన్న చెప్పడానికి అవకాశం ఉంది. లేదు అతని అడ్వకేట్ని పక్కన పెట్టి ప్రశ్నించండి అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదైనా జరగచ్చు. మొన్న కేటీఆర్ కేసులో దూరంగా కూర్చోపెట్టి మాట్లాడిచ్చారు. జనరల్గా ఏంటంటే అడ్వకేట్ని న్యాయమూర్తి డిస్క్రిప్షన్ మీద ఉంటుందో అది మనం ఇప్పుడే చెప్పలేము. న్యాయమూర్తి కనుక అడ్వకేట్ని కూడా అలౌ చేయండి అంటే అడ్వకేట్ని కూడా అక్కడ కూర్చోబెట్టి ఇతన్ని అడుగుతారు. ఏం జరుగుతుంది అనేది న్యాయస్థానం ఎట్లా డిసైడ్ చేస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము, చెప్పకూడదు, మనకి తెలియదు. ఇక్కడ వాస్తవం జరగాల్సింది ఏంటి అంటే వల్లభనేని వంశీకి సంబంధించి ఈ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు, డబ్బుల కోసం బెదిరించాడు, అతన్ని భౌతికంగా అతని మీద దాడి చేశారు, అతని ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు అనేది ఇవన్నీ కూడా పోలీసులకి ఇప్పటికే తగిన ఆధారాలు సాక్ష్యాలు అన్నీ దొరికినాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. సీసీటీవీ ఫుటేజ్లో వంశీ కారులో అతన్ని తీసుకురావటం, మళ్ళీ అదే కారులో అతన్ని ఎక్కించుకొని తీసుకువెళ్ళటం. అంటే దాని అర్థం ఏంటి అంటే మామూలుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎట్లా ఆలోచిస్తారు అంటే మామూలుగా ఒక కారులో తీసుకొచ్చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతను తనంతా తాను ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, అదొక పద్ధతి, అదొక కేసు, వేరే డిఫరెంట్ కేసు. తీసుకొచ్చారు, ఏదో బెదిరించారు, తీసుకెళ్లారు, అక్కడ పని అయిపోగానే వాడిని వదిలేశారు, వాడి ఇంటికి వెళ్ళిపోయాడు, అదొక టైపు. ఇక్కడ ఏంటి అంటే కారులో తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అదే కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. ఇది సీరియస్ కేసు. ఇది అంటే కిడ్నాప్ చేసి తమ ఆధీనంలో మనిషిని పెట్టుకొని చిత్రహింసలు పెట్టారు అని పోలీసులు అనుమానపడటానికి ఇక్కడ పూర్తి ఆస్కారం ఉన్నది. అందుకని ఇది చాలా సీరియస్ కేసు. తీసుకొచ్చి కారులో తీసుకొచ్చి అంటే లిఫ్ట్ ఇచ్చినట్టు తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే అతనే కోర్టులోకి వెళ్ళి అతను చెప్పేసిన తర్వాత అతనే తన ఇంటికి వెళ్ళిపోతే మామూలు చిన్న కేసు అయ్యేది. కానీ వైజాగ్ తీసుకెళ్ళాడు సార్. ఎగ్జాక్ట్లీ అది చెప్తున్నాను నేను. కారులో ఎక్కడి నుంచో తీసుకొచ్చి కారులో కోర్టు ప్రాంగణంలోకి తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ఆ పక్కన వాళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరూ ఎక్యూజ్డ్. ఏది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిలో వీళ్ళిద్దరు కూడా ఎక్యూజ్డ్. వల్లభనేని వంశీ ప్రథమ శిష్యులు, ఈ ప్రథమ శిష్యులు వీళ్ళు కూడా ఎక్యూజ్డ్. అంటే వాళ్ళ ఎక్యూజ్డ్, ఈ ఎక్యూజ్డే అతన్ని కంప్లైనెంట్ని తెచ్చి ప్రొడ్యూస్ చేసి విత్డ్రా చేయించి మళ్ళీ కారులో తీసుకెళ్లారు. ఈ కారు ఎవరిది? ఎక్యూజ్డ్ 71ది, అంటే వల్లభనేని వంశీ కారు. ఈ ఎక్యూజ్డ్ ఇద్దరు తీసుకొచ్చి ఇంకొక ఎక్యూజ్డ్ కారులో తీసుకెళ్లారు. ఇది కేసు, చాలా సీరియస్ కేసు. ఇది మామూలు కేసు కాదు. వల్లభనేని వంశీ భార్య ఈ విషయం తెలుసుకోవాలి. వల్లభనేని వంశీ భార్య అంటే ఇక్కడ ఇంకోటి కులం పేరుతో దూషిస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. అసలు ఇక్కడ ఎక్కడ కులం పేరుతో దూషించలేదు, అలా ఎలా పెడతారని చెప్పి పొన్నవాళ్ళకి తెలిసినంత పొన్నవాళ్ళకి పవిత్రమైన నెయ్యికి పంది కొవ్వుకి
చాలా తేడా తెలిసిన, వ్యత్యాసం తెలిసిన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, ప్రముఖ న్యాయవాది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి తెలిసినంత మనకి తెలియదు, కానీ ఇది మాత్రం చాలా సీరియస్ కేసు. ఎంత సివియారిటీ ఉందంటే ఈ కేసులో. లేదు సార్, ఇక్కడ ఒకటి ఏమనుకోకండి, అంటే సీరియస్ కేసు అంటే మళ్ళీ ఇంత అంటారని చెప్పరేమో. అంటే అది కూడా ఉంది ఇక్కడ. మొత్తం ఎంత సివియారిటీ ఉందంటే ఈ కేసులో, ఎంత సివియారిటీ ఉంది అంటే, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కొట్టి, సాక్ష్యం మామూలుగా ఏదో పొలం గట్టు తగాదాల్లో ఒక ఎస్సీ యువకుడిని తీసుకెళ్ళి కొట్టడం వేరే కేసు. ఆ కేసుకి ఈ కేసుకి తేడా ఉంది. దళిత యువకుడిని పొలం తగాదాల్లో లేదా ఏదన్నా వ్యక్తిగత తగాదాల్లో కొట్టడం, తీసుకెళ్ళటం, కొట్టడం, అది వేరే కేసు. ఇందాక నేను చెప్పిన కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, వీటన్నిటితో పోలిస్తే ఇది 100కి 100% సివియారిటీ ఉన్న కేసు ఇది. ఒక క్రిమినల్ యాక్ట్లో, అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన ఒక క్రిమినల్ చర్యలో నిందితులు అందరూ కలిసి పిటిషనర్ని కిడ్నాప్ చేయటం అనేది అతిపెద్ద క్రైమ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అంటే ఇది వల్లభనేని వంశీ భార్య కూడా తెలుసు, అందుకనే వచ్చి నాటకాల ముందర ఫస్ట్ నాటకాలు ఆడుతుంది. అయితే సార్, అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి డ్రామా ప్లే చేస్తున్నారు. ఓ పక్కేమో బెయిల్ పిటిషన్కి అప్లై చేశారు. సో ఈ 14 రోజుల రిమాండ్లో అసలు ఆయన పోలీసులకి సహకరిస్తారంటారా, అసలు ఏమన్నా చెప్తారంటారా? అండ్ ముఖ్యంగా మరి ఈ గ్యాప్లో ఆయనకి ఏమన్నా రిమాండ్లో ఉన్నప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇది జ్యుడిషియల్ రిమాండ్. ఈ జ్యుడిషియల్ రిమాండ్ సమయంలో అతనితోటి పోలీసులు ఇంటరాక్ట్ కారు. ఆయన పూర్తిగా న్యాయమూర్తి ఆధీనంలో ఉంటాడు. ఇప్పుడు పోలీసులు ఒక అప్లికేషన్ పెడతారు న్యాయమూర్తికి, అయ్యా ఈ బలానా రిమాండ్ ఖైదీ మీరు రిమాండ్ విధించారు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అతన్ని మాకు అప్పగిస్తే మేము ఈ కేసుని ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి సార్, మాకు దయచేసి అతన్ని అప్పగించండి అని న్యాయమూర్తిని అడుగుతారు. ఇప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి, లేదు వల్లభనేని వంశీకి, వల్లభనేని వంశీ భార్యకి, వీళ్ళకి ఈ విషయాలన్నీ కూడా తెలుసు, నేను చెప్పే విషయాలన్నీ కూడా. ఇప్పుడు వల్లభనేని వంశీ న్యాయమూర్తి ఆధీనంలో ఉన్నాడు, పోలీసుల ఆధీనంలో లేడు. పోలీసులు కొట్టడానికి అసలు అప్రోచ్ కావడానికే వీలుండదు, జైల్లో స్టాఫ్ సపరేట్గా ఉంటారు. ఇవన్నీ మభ్యపెట్టేసి, ఇవన్నీ ఇటువంటి నిజాల్ని కప్పిపెట్టేసి మా ఆయన కొడుతున్నారు, మా ఆయనకి వెన్నుపూస అప్పుడే దెబ్బతిన్నది కొట్టకముందే. వల్లభనేని వంశీ ఇటీవల కాలంలో బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోయాడు. బాగా మరి ఏం తింటున్నాడో ఏమో కానీ బాగా ఓవర్ వెయిట్ అయిపోయాడు. ఆ ఓవర్ వెయిట్ వల్ల వెన్నెముక దెబ్బతిని ఉంటుంది. ఇప్పుడు పోలీసులకు అసలు ప్రమేయం ఉండదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తన అతి తెలివితేటలతోటి జనంలో తన పార్టీకి సింపతి గెయిన్ చేసుకోవటానికి ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. ఇక్కడ వాస్తవంగా ఇంకా పోలీసులు ఎంటర్ కాలేదు సీన్లోకి. అరెస్ట్ చేసి న్యాయమూర్తికి అప్పగించారు, న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టండి అన్నాడు. ఇది జరిగింది. ఇప్పుడే కంగారు పడక్కర్లేదు, ముందు ఇంకా చాలా విషయాలు ముందర బయటకు వస్తాయి. వల్లభనేని వంశీ భార్య ఇప్పుడే మా ఆయనకి పరుగు వేయాలి, మా ఆయనకి ఏసీ పెట్టాలి, మా ఆయనకి చుట్టూతా ఓ 10 మంది నిలబడి గాలి వింజామరలతో గాలి వీయాలి అంటే కుదరదు. న్యాయమూర్తి అట్లా డిసైడ్ చేస్తే అట్లా ఉంటుంది. జైలు మాన్యువల్ గురించి డౌట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.